హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు గార్డెన్లో చూద్దామని ఇలా తిరుగుతూ ఉంటే చక్కగా మనకైతే ఒక ఆకుకూర అయితే దొరికిందండి. ఎప్పుడు మీరు మా వీడియోస్లో చూస్తూనే ఉంటారు కదా. నా వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి మరి. ఎందుకంటే రకరకాల ఆకుకూరలు, రకరకాల మెడిసినల్ ప్లాంట్స్ అన్ని బోల్డ్ అని చూడొచ్చు. ఇంకా వాటితో పాటు కూరగాయలు కూడాను. అయితే ఈరోజు గార్డెన్లో నేను హార్వెస్ట్ చేస్తుంది పప్పులో ఏదైనా వేద్దామని పైకి వచ్చానండి. ఇలా వేస్తే ఇంకా లేతగా ఈ పింక్ తోటకూర అయితే మంచిగా కనిపించింది నాకు. పింక్ తోటకూర అంటే పింక్ కలర్ ప్లస్ ఆకులేమో గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా ముచ్చటగా చక్కగా ఉంటాయి కదా. ఇవన్నీ కూడా ఎండిపోయిన మొక్కలన్నీ పాడైపోయినవన్నీ కూడా మనం కంపోస్ట్లో వేసేయడం వల్ల మంచిగా మన గార్డెన్ అంతా కూడా ఇలా వస్తూనే ఉంటాయి. మనకి కంపోస్ట్కి ఎక్కువగా మనం కిచెన్ వేస్ట్ని వాడుకుంటే చక్కగా మనకి మంచి కంపోస్టే కాకుండా ఇలాంటి కూడా మనకి ఆకుకూరలు కూడా వస్తుంటాయి అన్నమాట, మనకి పడేసినవన్నీ కూడాను. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మా వీడియోలు చూస్తూ ఏమేమి ఆకుకూరలు ఉన్నాయి, ఏంటున్నాయి, ఎలా ఉన్నాయి, అసలు మా గార్డెన్ ఎలా ఉంది, అవన్నీ కూడా మీరు చూడాలనుకుంటున్నారా? చూడాలంటే మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చక్కగా నేను రోజు వీడియోస్ అన్నీ కూడా మా గార్డెన్లో పండిస్తున్న పంటలన్నీ కూడా మీ ముందు తీసుకురావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నాను. ఫ్రెండ్స్, నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. పింక్ తోటకూరలో చాలా 5-6 రకాలు ఉన్నాయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో రకంతో మీ ముందుకు